ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలే వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఏంటి స్వప్న ఈరోజు అప్పుడే కర్రీ దగ్గరికి వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజైతే నేను అసలు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదండి. అందుకని ఫస్ట్ అయితే కొన్ని పనులు అయితే పూర్తి చేసేసాను అనమాట. తర్వాత మళ్ళీ ఇంకా వీడియోలు అయితే ఏం లేవు కదా, ఇలానే వ్లాగ్ షూట్ చేయాలనిపించక షూట్ చేయకుండా ఉంటే వీడియోలు అనేవి పోస్ట్ చేయటం ఆగిపోతుంది కదా అని అయితే అనిపించేసింది. ఎందుకో మళ్ళీ కనుక్కోకుండా వ్లాగ్ షూట్ చేద్దాంలే అని అయితే అనిపించింది అనమాట. ఇంక అందుకని కర్రీ తాలింపు వేసేదైతే షూట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడైతే నేను చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చిక్కుడుగాయలను అయితే ముందుగానే కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించుకునేటప్పుడు ఉప్పు అయితే వేసానండి, అలాగే చిటికెడు పసుపు కూడా వేసి ఉడికించుకున్నాను. ఇదిగో ఇక్కడైతే తాలింపు వేసేసానండి. మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుతున్నాను. ఇందులో నేను పసుపు ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేసానండి. 2-3 నిమిషాల తర్వాత కారం కూడా వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లిపాయ కారం అయితే వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ కారం అయితే ఇలా ఫ్రైలో వేసామంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. నేను ఎక్కువ వెల్లుల్లిపాయ కారం అయితే వేయనులేండి, అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిల్లో అయితే వేస్తూ ఉంటాను. ఇక్కడ నాకు ధనియాల పొడి అయితే లేదనమాట. అందుకని ఇంక వెల్లుల్లిపాయ కారం లేటు ధనియాలు కూడా ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకైతే వేసాను. ఈరోజు ధనియాలు కూడా కొన్ని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ధనియాల పొడి లేకపోయేసరికి నాకు కర్రీస్లో ఏదోలా అనిపిస్తూ ఉందనమాట, అలవాటైపోయింది కదా. ఇదిగో ఇక్కడైతే గరం మసాలా కొంచెం వేసి కలిపేసి మూత పెట్టేశానండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇదిగో ఇక్కడ కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. ఈ చిక్కుడుకాయ ఫ్రైలో కొబ్బరి పొడి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా మనం కారానికి బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నామనుకో సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. కారానికి బదులు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది. ఓకే అండి, ఇదిగో ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంచక్కా మొత్తం రెడీ అయిపోయిందనమాట. కర్రీ అయితే చూడటానికి సూపర్గా ఉంది, తినటానికి కూడా సూపర్ ఉంటుంది అబ్బా. ఇదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి. కిందలో అయితే కొంచెం నూనె తీసుకుంటున్నాను. ఇంకా కర్రీ అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేస్తుంది స్వప్న అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి నేను ఈరోజైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. నిన్న నైట్ వండిన అన్నం కొంచెం అయితే మిగిలిందనమాట. ఇంకా అది అలాగనే వేస్ట్ అవ్వటం ఎందుకని ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలాగే తినాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా ఫ్రైడ్ రైస్ చేసామంటే వేడి వేడిగా చక్కగా తినాలనిపిస్తుంది. అందుకని అయితే చేస్తున్నాను. ఇదిగో ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే వేస్తున్నానండి. వేసి బాగా కలుపుతున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేయాలన్నమాట. ఇవైతే వేసేస్తున్నానండి. నాకు ఇది ఫ్రైడ్ రైస్ అనటం కంటే కూడా తాలింపు అన్నం అంటే సూపర్గా ఉంటుంది కదా. ఓకే అండి, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి కూడా నలగొట్టానండి, ఇందులో అయితే వేస్తున్నాను. ఇవైతే కొంచెం వేగాలన్నమాట. ఇవి వేగేంత వరకు మనమైతే ఈలోపు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు. అలానే మర్చిపోయామనుకో ఇంక ఇది అట్లనే ఆగిపోతూ ఉంటుందండి. నేను ఇవి చేస్తూ మళ్ళీ ఇక్కడ పక్కన ఏదైనా పని చేస్తున్నా కానీ ఇంకా అదైతే షూట్ చేయను అనమాట. ఎందుకంటే మళ్ళీ కెమెరాని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి కదా ఫోన్ని. అందుకని అయితే ఇంకెంతవరకు ఇక్కడే ఉంచేస్తాను అనమాట. ఇదిగో ఇక్కడైతే నేను కొంచెం పసుపు, అలాగే ఉప్పు, ఇంకా కారం అయితే వేస్తున్నానండి. నేను ఆల్రెడీ అన్నంలో కారం అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట, ఉప్పు కారము. అందుకని ఇక్కడ చూసుకొని తక్కువ వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసాము కదా, చూసుకొని వేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువ అవుతుంది. ఈరోజైతే నిజంగానే కారం ఎక్కువైందనమాట. పిల్లలైతే ఇచ్చేసి కొంచెం ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసానమాట. మొత్తం పూర్తయిపోయిన తర్వాత కొంచెం కారంగా ఉంది మమ్మీ అని అయితే అన్నారు. అందుకే చెప్తున్నాను అనమాట, మనం కారం చూసుకొని వేసుకుంటే మంచిది. నేను ఇందులో ఆల్రెడీ రైస్లో కారం కలిపేసాను, అలాగే తాలింపులో కారం వేసాను, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, అనుకోకుండా కొంచెం కారం అయితే ఎక్కువైంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే చక్కగా సరిపోతుందండి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకైతే కారంగా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ అన్నం వేసేసిన తర్వాత అన్నం వేడై
అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ మనకి అన్నం చక్కగా వేడైందంటే సరిపోతుంది. ఇంకెక్కువసేపు ఉంచాల్సిన పనేమి ఉండదు. అన్నం వేడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంకా మా పిల్లలకైతే కొంచెం పెట్టిస్తే తినలేదండి. మాకైతే వద్దు మమ్మీ మంటగా ఉందన్నారు. కొంచెం పెరిగేసి పెట్టాను. అయినా గాని వద్దన్నారు. ఇంకేం చేద్దాం తిననప్పుడు అలానే స్కూల్‌కైతే పంపించలేము కదా! అందుకని బాక్స్‌లో పెట్టేసిన తర్వాత ఇంక ఇడ్లీ అయితే చేస్తానులే అని అయితే చెప్పాను. ఇంక అప్పటి వరకు పిల్లలైతే ఖాళీగానే ఉన్నారనమాట. ఇంక నేను బాక్స్‌లో పెట్టేసి హడావుడిగా మళ్ళీ ఇక్కడైతే ఇడ్లీ వేద్దామని అయితే వచ్చేసానండి. మళ్ళీ టైం అయిపోతుంది కదా స్కూల్‌కి. ఫ్రైడ్ రైస్ తింటారన్నట్టుగా నేనైతే ఇంక ఇడ్లీ చేయలేదు. కొంచెం కారం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళైతే మేము తినము మాకు వద్దనైతే అంటున్నారు. పెరిగేసుకొని తినమన్నా కానీ వద్దనైతే అంటున్నారు. ఇంకేం చేద్దాము ఒక ప్లేటే మమ్మీ నాకు 2 ఇడ్లీలు చాలనైతే అంటున్నాడనమాట మా బుడ్డోడు. ఇంక మళ్ళీ మా పాప కూడా తింటదో తినదులే అని ఒక 2 ప్లేట్లయితే వేసేసానండి. ప్లేట్‌కి 4 ఇడ్లీలయితే ఉంటాయి కదా! ఇంకా వాళ్ళు తిన్నా ఎక్స్ట్రా ఉన్నా ఉంటాయిలే అనైతే ఒక 2 ప్లేట్లయితే వేసేసాను. ఇక్కడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఇడ్లీ అయితే చెర్రెండైతే వేసిచ్చేస్తున్నాననమాట పిల్లలకి. ఇంక మా పాప, బాబు ఇద్దరైతే రెడీ అయ్యారండి. మా పాపకి జడ కూడా వేసాను. ఇంక తిని స్కూల్‌కి పంపించడమేననమాట. మా వారైతే ఎళ్ళారు. ఇంక మా పిల్లలిద్దరిని ఇది ఇడ్లీ తిన్న తర్వాత నేనే స్కూల్ దగ్గరికెళ్ళి దింపేసి రావాలి. నేనైతే ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చేసిన తర్వాత వెంటనే నేనైతే తిందామని తింటున్నానండి. ఫ్రైడ్ రైస్ అయితే పెట్టుకున్నాననమాట. ఎందుకింత కారంగా అనిపించింది వాళ్ళకి ఒకసారి తిందామని అయితే నాకు వెంటనే తినాలనిపించింది. మళ్ళా చల్లారిపోయినా గానీ అంత మంచిగా ఉండదు కదా! అందుకని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన వెంటనే ఇక్కడ ప్లేట్‌లో పెట్టుకొని నేను కూడా తింటున్నానండి. నాకైతే సూపర్‌గా నచ్చిందనమాట. మనం ఎటు కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి పెద్దగా కారంగా అయితే అనిపించలేదు. నాకైతే బాగా నచ్చింది ఫ్రైడ్ రైస్. ఇదిగో వర్షం అయితే పడుతుందండి. ఇంక ఈ వర్షంలోనే గొడుగు పట్టుకొని పిల్లలనైతే స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసాను. 2-3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. అసలు తెంపు ఉండట్లేదనమాట. డే అండ్ నైట్ వర్షం పడుతూనే ఉంది. ఇంక బట్టలు కూడా మిషన్‌లో ఏద్దామన్నా గానీ ఈ వర్షానికి ఆరుతాయో ఆరవోనన్న భయంతో ఎయలేదనమాట. ఫ్యాన్ కింద ఏసినా ఆరిపోతాయిలే కానీ అంత మంచిగా అనిపించదు కదా! అంత స్మెల్ వస్తున్నట్టు ఏదోలా అనిపిస్తుంది. అందుకని ఇంక నేను బట్టలు కూడా మిషన్‌లో అయితే వేయలేదండి. ఇదిగో ఇక్కడైతే నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని తిన్న తర్వాత చేస్తున్నాననమాట ఈ పని. ఇక్కడైతే చెప్పాను కదా! ధనియాల పొడైతే అయిపోయిందని. అందుకని ఇంకా ధనియాలైతే తీసుకొని ఇక్కడైతే వేయించుతున్నానండి. ధనియాలని ఇట్లా వేయించేటప్పుడు స్మెల్ అయితే సూపర్ ఉంటది కదా! ఇంకా మిక్సీ పట్టినప్పుడు వచ్చే స్మెల్ అయితే సూపరు. మామూలుగా అయితే ఎండొస్తే ఎండలో పెట్టేసినా సరిపోతుందండి. కాకపోతే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఎండలో పెట్టడానికి కూడా మాకు ఎండ ఎటు నుంచి రాదులేండి. మనం ధనియాలు వేయించుకునేటప్పుడు చూసుకొని దగ్గరుండి వేయించుకోవాలండి. లేదంటే ధనియాలు వెంటనే మాడిపోతాయండి. సిమ్‌లో ఉంచినా గానీ ధనియాలైతే మాడిపోతూ ఉంటాయి. అందుకని చూసుకొని దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండాలి. ఇదిగో ఇక్కడైతే ధనియాలైతే నేను పక్కనే ఉండి వేయించేసానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాననమాట. చక్కగానే ఏగినియి. ఎక్కువ వేడైతే చాలనమాట. మనం ఎక్కువ వాటిని వేయించామంటే మాడిపోతాయి అన్నమాట. అందుకని వేడైతే అలా వేడి మీద ఉంచేస్తే చాలు. ఇక్కడైతే నేను ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ధనియాలన్నిటిని. మిక్సీ కూడా తెచ్చిపెట్టుకొని ఇంక మిక్సీ పట్టేసానంటే ధనియాల పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇందులో అయితే నేను ఏమి వేయనండి. ఉత్త ధనియాల వటికే మెత్తగా పొడి చేసి పెట్టుకుంటాను. ముందు నేనైతే తోమాల్సిన గిన్నెలన్నీ షింక్‌లో వేసుకున్నానండి. ఈ ధనియాల పొడి వేయటం అయిపోయిన తర్వాత ఇంకా ఆ గిన్నెలన్నీ తోమాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నేను 2-3 రోజుల నుంచి ధనియాల పొడి చేయాలనుకుంటూ ఉన్నాను కానీ ఏంటి అసలు టైం సరిపోక కుదరట్లేదండి. చేద్దామన్నా కానీ ఇంక ఈరోజు ఎట్లనో రోజు అలానే బతికించామంటే ఇంక అలానే అయిపోతూ ఉంటుంది. కర్రీస్‌లోకి ధనియాల పొడి లేకుంటే ఎలా అనిపించేసిందనమాట. ఇంక అందుకని ఈరోజు ఎలా అయినా సరే పొడి చేయాలని ఇదిగో ఇలా అయితే ధనియాల పొడి అయితే రెడీ చేసేసానండి. ఒక బాక్స్‌కి అయితే పెట్టి పైనైతే పెట్టేశాను. ఇదిగో ఇక్కడైతే తోమాల్సిన గిన్నెలన్నీ షింక్‌లో వేసానని చెప్పాను కదా! ఇప్పుడైతే షింక్ దగ్గరికొచ్చేసి మళ్ళీ ఈ గిన్నెలన్నీ తోముతున్నానండి. ఇంకా కొబ్బరి కూడా ఉందనమాట. ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాము. ఆ ఎండు కొబ్బరిని కూడా మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలనమాట. అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలండి. మొత్తం వేయించుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకేంటోనండి అసలు టైమే ఉండట్లేదనమాట. అదేంటో మరి అంతగాని పని ఉంటుందని మీకు అనిపించవచ్చు.
నాకుండే పనులు నాకు ఉంటూనే ఉంటున్నాయి అన్నమాట. నేను ఒకటే రోజు అన్నీ వేయించుకొని పెట్టుకున్నానంటే తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైనా హడావుడి లేకుండా త్వరగా అయిపోతుంటుంది కదా. మార్నింగ్ పనుల్లో చట్నీ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటానని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం కుదరట్లేదు. ఇంకా పల్లీలు అయితే మొన్న తీసుకొచ్చాను కదా, అవైతే ఇంక సగం అయిపోయినాయి, అంటే ఇంక సగమే ఉన్నాయి. ఇంకా కొంచెం ఏమేయించుతాంలే అయితే అనిపిస్తూ ఉంటుంది. కుదిరితే అవి కూడా వేయించుకొని పెట్టుకుంటానన్నమాట. అలాగే నేను పల్లీల కారప్పొడి అయితే చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికి కూడా టైం సరిపోవట్లేదండి. నాకు ఈ మార్నింగ్ పనులతోటి అలాగే వీడియో పనులతోటి టైం సరిపోతుందన్నమాట. వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పోతుంది. అందువల్ల నేను ఎక్స్ట్రా పనులేమీ చేయలేకపోతున్నాను. నిజానికి నాకు ఒక రోజుకొచ్చేసి ఒక వీడియో షూటింగ్ ఉంటుందండి. అలాగే ఒక వీడియో ఎడిటింగు, ఇంకొక వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. ఈ పనులే సరిపోతున్నాయి. ఈ పనులకు తోడు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి కదా. మధ్యాహ్నం పిల్లలకి లంచ్ తినిపించాలి. అలాగే ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ పెట్టి వాళ్ళకి ఇంకా హోంవర్క్ అవి ఉంటాయి కదా, అవి చేయించాలి. ఈ పనులతోటి నాకైతే అసలు టైమే సరిపోవట్లేదన్నమాట. ఇంకా నేనైతే ఒక 3-4 డేస్ నుంచి షార్ట్ వీడియోలు కూడా ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. ఒక లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయటానికి నాకు చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట, ఇంక ఈరోజు వీడియో పెట్టలేనేమో అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఏదో ఒక టైంలో అయితే నేను వీడియో అయితే పెట్టడానికే ట్రై చేస్తున్నానండి. మామూలుగా అయితే నాకు వీడియోలు వచ్చేసి 2ంటికి అయితే పెడతానన్నమాట. లేదా 12ంటికి, మార్నింగ్ 12 లేదా 2 గంటలకైతే వీడియోలు అనేవి పెడుతూ ఉంటాను. ఇంకా రోజు నాకు ఎడిటింగ్ లేట్ అవ్వటం వల్ల, లేకపోతే ఏదైనా పని ఉండి నేను ఎడిటింగ్ చేసుకోకపోవటం వల్ల ఇంకా ఎడిటింగ్ ఎప్పుడైపోతే అప్పుడే పోస్ట్ చేస్తున్నానన్నమాట. 4ంటికి కానీ, 5ంటికి కానీ, 6ంటికి కానీ ఏదో ఒక టైంలో వీడియో పెడితే చాలు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. కాకపోతే నిజానికి అట్లా మనం వీడియోలు అయితే పెట్టకూడదంటండి. ఏదైనా సరే ఒక టైం చూసుకొని ఆ టైం ప్రకారం వీడియోలు అయితే పెట్టాలన్నమాట. అప్పుడే మనకి వ్యూస్ అనేవి బాగా వస్తూ ఉంటాయి అంటండి. ఏదైనా ఒక టైమే ఫిక్స్ అయితే మంచిదన్నమాట. నేను అంతకుముందు రెగ్యులర్గా 2ంటికే పెట్టేదాన్నండి. ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ పని కొంచెం కష్టంగా అనిపిస్తుందన్నమాట. తొందరగా కుదరట్లేదు. అందువల్ల టైం అయితే నాకు మిస్ అయిపోతూ ఉంది. ఏదో ఒక టైంలో వీడియో అయితే పెడుతున్నాను కదా అన్న ఉద్దేశంతో పెడుతున్నాను, కానీ ఇలా పెట్టడం వల్ల కూడా అంత మంచిదైతే ఏం లేదనమాట. అదిగాక మనకి వైటీ స్టూడియోలో ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారేంటి అనేది చూపిస్తూ ఉంటుందండి. అది చూసుకొని ఆ టైం ప్రకారం కూడా మనం వీడియోలు అప్లోడ్ చేస్తే మంచిది. నాకు తెలుసండి ఒకటే టయానికి వీడియోలు అప్లోడ్ చేస్తే మంచిదని. కాకపోతే నాకు కుదరట్లేదన్నమాట. తెలిసి కూడా నేను చేయలేకపోతున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక రోజులో ఏదో ఒక టయాన వీడియో పెట్టడం మంచిదా, ఈరోజు ఈ టయానికి వీడియో పెట్టలేనప్పుడు నెక్స్ట్ డే అదే టయానికి వీడియో పెట్టడం మంచిదా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఈరోజు నేను వీడియో పెట్టలేదు కదా, ఈరోజు 3:30 కల్లా వీడియో ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా 4కి అట్లా వీడియో పెట్టడం మంచిదా, లేకపోతే రేపు మళ్ళీ 2ంటికే వీడియో పెట్టడం మంచిదా, ఏది కరెక్ట్ ఏంటనేది అయితే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏదో ఒక టైంలో వీడియో అయితే పెడదాంలే అని అయితే పెడుతూనే ఉంటున్నాను. ఓకే అండి. ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేశానండి. ఇంకా వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.